నమస్కారం అండి. సంవత్సర పరిపాలన అయిపోయింది. కూటమి ప్రభుత్వానికి సంబంధించి సుపరిపాలన గురించి కూడా గడప గడపకి వెళ్తామంటుంది కూటమి ప్రభుత్వం. ఒక పక్క 4 దశల్లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ గురించి మాజీ ప్రభుత్వాల నాయకులు కూడా వెళ్తామంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గడప గడపకి జూలై 3 నుంచి మొదలు పెడితే ఆగస్టు 4 వరకు 4 దశల్లో చేస్తామంటున్నారు. ఏమంటారు దీనిపై? చంద్రబాబు గారు నాయకులు ఒక పక్క సుపరిపాలన గురించి అడుగుతారంట. ఒక పక్క మాజీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా మీకు ఇంకా చాలా బాకీలు ఉన్నాయి, ఈ సంవత్సర పాలన మీకు రావాల్సింది ఇంకెంత ఉందనేది కూడా ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి గడప గడపకి వెళ్ళి వాళ్ళ యొక్క ఆప్షన్స్ ఎన్నుకునేటట్టు దాంట్లో ఉంటాయంట. ఎలా చూడాలి సార్? జగన్ గారు చేసే కాన్సెప్ట్ ఏదైనా సరే అదురుగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన మ్యాటర్ లేకుండా ఏ విషయం మాట్లాడడు. ఎందుకంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మాట్లాడతాడు. ఆయన మాట్లాడినంత ప్రతి దాంట్లో వాళ్ళు కనుక నిజంగా పరిశీలించి దానికి గమనిస్తే ప్రతి ఒక్క ప్రజలకి బాగా అర్థమవుతుంది అది. ఎందుకంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అలాగే ఉంటాయి. ఆయన చెప్పే ప్రతి మాట ప్రజల్లోకి సూటిగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన చెప్పేది నిజమే కాబట్టి, ఎక్కడ అబద్ధం ఉండదు కాబట్టి. ఎందుకంటే అబద్ధం చెప్పడం జగన్మోహన్ రెడ్డికి చేత కాదు కాబట్టి ఆయన చెప్పడు కాబట్టి. అదే అబద్ధం కనుక ఆయన చెప్పుంటే ఈ పార్టీకి ముఖ్యమంత్రి ఆయన అయ్యేవాడు. ఆయన ఎందుకు చెప్పలేదంటే ఆయన బ్లడ్లో అది లేదు, వాళ్ళ నాన్నగారి బిడ్డలో కూడా అది లేదు. అందుకనే వీళ్ళ ఆటలు కూడా ఇలా సాగుతున్నాయి. అది నిజంగా అబద్ధమా నిజమా అనేది రేపు ప్రజల్లోకి వస్తే స్పష్టంగా అర్థమైపోతుంది. రానివ్వండి, తప్పేం లేదు, ప్రజల్లో తిరగడం తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వస్తున్నారన్నమాట వాస్తవమే. కానీ వాళ్ళు నిన్న తల్లికి వందనం అనేది ఒక్కటే మాత్రమే ప్రవేశపెట్టారు. వాళ్ళు చెప్పిన అనేక రకమైన చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇంకా చేస్తారని చెప్పేసి. వీళ్ళు చేసే పరిస్థితులు అయితే ఎక్కడ ఏమి కనపట్లేదు. ప్రజలకు రానిండి, వచ్చిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ వాళ్ళే ఇస్తారు గ్యారంటీగా. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు వింటారు. అవి మన యూట్యూబ్ ఛానల్లో మనకు వస్తాయి, మన ఛానల్స్ ఉన్నాయి కాబట్టి అన్నింటిలో ప్రసారం చేస్తారు. అవి మనకి అందరికీ అర్థమవుతుంది. అప్పుడైనా తెలుస్తుంది ప్రజలకి ఏది నిజం ఏది అబద్ధం అనేది అప్పుడు తెలుస్తుంది. ఒక పక్క చూసుకుంటే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ట్యాబులు కానివ్వండి, స్కూల్ యూనిఫామ్లు కానివ్వండి, షూస్ కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, ఇవన్నీ అట్టహాసంగా ఉండేవి విద్యార్థులకి, పిల్లలకి, వీళ్ళకి. మరి ఇప్పుడు చూసుకుంటే ఇవేమీ రిలీజ్ అవ్వలేదంటున్నారు. సమయం చూస్తే ఆల్రెడీ 1 నెల కూడా గడుస్తుంది. దగ్గర ఆల్రెడీ 15 రోజులు ఓపెన్ అయిపోయి కూడా జరుగుతున్నాయి కదా క్లాసులు. సార్ ఇప్పుడు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఒక్క పార్కు కూడా సరిగ్గా చేయలేదు సార్. నేను ఇప్పుడు ఎన్నో పార్కులు మా వైపు కానీ, అక్కడ రాఘవయ్య పార్కు దగ్గర కానీ ఇలాంటి పార్కులు అక్కడ ముట్టుకోలేదు సార్. స్కూల్ను అక్కడ ముట్టుకోవాలి. అదే మీరు చేస్తుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు జగన్ గారు చేపట్టేగా స్కూళ్ళైనా బాగున్నాయి, పిల్లలైనా బాగున్నారు. అమ్మఒడి ఎందుకు ఇచ్చాడు సార్? ఆయన పాదయాత్రలో వెళ్తుండగా వాళ్ళు చెప్పిన సమస్యలు విన్నాడు కాబట్టి అమ్మఒడి ఇస్తే వీళ్ళకి పిల్లల్ని చదివించుకుంటారు, పనులకి వెళ్లకుండా వీళ్ళ జీవితాలు బాగుంటాయని చెప్పి వచ్చిన ఒక ఐడియా మాత్రమే సార్ జగన్కి. అది అమ్మఒడి ప్రవేశపెట్టాం. ఈ రేషన్ అయినా సరే ఇంటికి రేషన్ ఇచ్చేది కూడా ఇది కూడా సార్ ప్రజలు చెప్పిన ఫీడ్బ్యాక్ తీసుకొని మాత్రమే చేసింది. అంతేగాని ఏదో జగన్ గారు సొంతగా ప్రవేశపెట్టింది కదా సార్. ప్రజలు ఇచ్చిన దాన్నే మైండ్లో పెట్టుకొని చేసిన పని ఇది. చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఏదైతే మక్కలు ఎరగొట్టు లోపల పెడతామంటున్నారు, ఒక పక్క చూసుకుంటే మేము 20 ఏళ్ళు కలిసి ఉంటాము, 15 ఏళ్ళు పొత్తులోనే ఉంటాము, జగన్ రానివ్వమంటున్నారు. ఏంటి ఈ అంశాలన్నీ ఎలా ఉన్నాయి? ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు కదా సార్. నేను అనేది పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేసి అదే సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను సొంతగా వస్తా. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సార్. వాస్తవంగా అయితే నేను కూడా ఆయన ఫ్యాన్నే. మామూలుగా అయితే సినిమాలు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తెలుసో లేదో, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా అని చెప్పేసి ఒకటి వచ్చింది సార్. ఆ సినిమా నుంచి చిరంజీవి నుంచి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళం మేము. ఆయన ఫ్యాన్స్కి ఆయన అంటే కొంచెం అభిమానమే. కానీ ఆయన ఒకరితోనే ఉంటా, నేను వాళ్ళతోనే జీవిస్తానంటూ నాకు నచ్చట్లేదండి. ఫ్యాన్స్గా నచ్చకపోగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఎంతసేపు వైసీపీ మీద దాడే కానీ మిగతా వాళ్ళ మీద ఇచ్చేయట్లేదు. ఇది కరెక్ట్ కాదు సార్. చూసుకున్నట్లయితే సింగయ్య సంబంధించి ఎవరైతే పల్నాడు జిల్లాలో జగన్ కాన్వాయ్ సమయంలో ఆ వెహికల్ కింద పడి చనిపోయిన వ్యక్తికి సంబంధించి కేసు మంగళవారానికి వాయిదా పడింది. తదుపరి చర్యలు తీసుకునేంత వరకు ఎవరిని అరెస్టు చేయొద్దు, కారు ప్రయాణంలో ఉన్న వాళ్ళని మీరు తీసుకొచ్చి ఎలా నిందితులుగా చేరుస్తారంటున్నారు. కారు కండిషన్ కూడా చెక్ చేయడం జరిగింది. తదుపరి విచారణ మంగళవారం వస్తుంది. పోలీసులు చెప్పిన విధానం కూడా 2 వర్షన్స్గా ఉన్నాయి. సమగ్ర విచారణ తీసుకురండి అంటుంది. ప్రభుత్వ తరపు లాయర్లు కొంత సమయం కోరారు. ఏమంటారు దీనిపైన? సార్ ఫస్ట్ వాళ్ళు ఆంక్షలు పెట్టడమే తప్పు సార్. ముందర జగన్ గారికి ఆంక్షలు పెట్టినప్పుడు ఏమైందంటే ప్రజలు కొంచెం హట్ అయ్యారు.
ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఇంత జరిగేది కాదు. ఆ ఇన్సిడెంట్ కూడా ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఎప్పుడైతే ఈ లాంక్షన్లు పెట్టారో అది పెస్టేజ్కి తీసుకోవడం వల్లనే కార్యకర్తలు కానీ వాళ్ళ ఓటర్లే కానీ ఎవరైనా కానీ అది పెస్టేజ్కి తీసుకోవడం వల్లనే వాళ్ళు అక్కడికి రావడం జరిగింది జనాభాగా. అయితే మరి ఫస్ట్ మరి మన పోలీసు వారు ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారుగా, అది కాదు ఇలా జరగలేదు అని చెప్పి. మళ్ళీ రెండోసారి ఎమ్మని ఎందుకు మార్చారు? అది ఎవరు అలా చెప్పడం జరిగిందా, లేకపోతే మీరు సొంతగా అలా చెప్తున్నారా? అది మీరు ఫస్ట్ చెప్పినప్పుడు దాని మీద ఇది కదా. అయినా ఒకటి, ఆ ఘటన జరిగినప్పుడు ఎంతో వేలాది మంది అక్కడ చాలామంది ఉన్నారు, అంతా వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. 4 రోజుల తర్వాత మీరు తీసుకొచ్చి అది ప్రైవేట్ చేస్తే అక్కడ ఉన్నదంతా కార్యకర్తలేగా. మీకు వైసీపీ సానుభూతి నిజంగా అక్కడ జరుగుంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? టీడీపీ వాళ్ళకి ఎవరు కదా. అక్కడ మాత్రం అది కరెక్ట్గా ఇస్తారు. అది జరిగింది మాత్రం పొరపాటు జరుగుండొచ్చు. కానీ ఒకటి సార్, ఇంకా పోలీస్ వ్యవస్థ మంచి వాళ్ళు ఉన్నారు, ఇంకా లాయర్లు మంచి లాయర్లు ఉన్నారు, జడ్జిలు మంచి జడ్జిలు ఉన్నారు. కాబట్టి ఇంకా ప్రతి వాళ్ళకి న్యాయం జరుగుతుంది సార్. నిజంగా ఈ జడ్జి వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ లేకపోతే ఇంకా దృష్టి పట్టేది సార్. వాస్తవంగా అయితే రాజకీయాల పరంగా దృష్టి పట్టేది. వాస్తవంగా అయితే జడ్జిలు ఇంకా ఉన్నారు కాబట్టి మహానుభావులు, వాళ్ళకి దండం పెట్టారు సార్. నిజంగా చెప్పాలంటే మంచి తీర్పులు ఇస్తున్నారు వాళ్ళు. తదుపరి చూసుకుంటే సూపర్ 6లో భాగంగా మిగతా పథకాలు ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఉంది, రైతులకు పెట్టుబడి సాయం 30వ తారీఖు అంటున్నారు. రెండో విడతకు సంబంధించి తల్లికి వందనం లిస్టు కూడా వచ్చింది అంటున్నారు. ఈ అంశాలన్నీ ఎలా అనిపిస్తున్నాయి? చూసుకున్నట్లయితే అన్ని సంపాదనలు అందుతాయా లేకపోతే అరకొరగానే అందుతాయా? సార్ అసలు ఎన్నికల మేనిఫెస్టో అది ఇచ్చింది ఏంటి సార్? మనకి అన్నీ చేస్తామనే కదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ. నారా లోకేష్ గారు ఏమన్నారు? ఏదైనా సూపర్ 6లో అందకపోతే నాకు కాళ్ళ పట్టుకోమన్నారు అన్నారు కదా, ఆ మాట అన్నారు కదా. మేము అన్ని క్షుణ్ణంగా ఎవరో యాంకర్ అడిగారు, టీవీ యాంకర్ అడిగితే మేము అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే దీంట్లోకి వస్తున్నాం, లేకపోతే పొరపాటు కూడా జరగదన్నారు. చూడండి ఇప్పుడు ఏమంటారు, మాట మారుస్తున్నారు. ఎమ్మంటే అందరూ మాట మారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట మారుస్తున్నారు, నారా కృష్ణ గారు, చంద్రబాబు గారు మాట మారుస్తున్నారు. నిజంగా ఇన్ని చెయ్యాలంటే జగన్ గారు ముందే చెప్పారు సార్, నేను ఇంతే చేస్తాను, ఇంతకన్నా ఎవరి వల్ల కాదని చెప్పి ముందులే ఫీడ్బ్యాక్ అందరికి ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు గెలవరని వాళ్ళకి తెలిసి కూడా ఏం చేశారంటే ఒక ఆయుధం, చంద్రబాబు గారికి ఒక ఆయుధం ఉంది. ప్రజలకి మనం విశ్వాసారంగా కనుక వాగ్దానాలు ఇస్తే కంపల్సరీగా మనకు ఓట్లు పడతాయి. ఇది తప్ప మన దగ్గర వేరేది లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారి వీళ్ళు కానీ సార్ వాలంటీర్లకు ఏం చెప్పారు సార్ 10,000 మీరు నేను అన్నయ్యగా ఉంటాను మిమ్మల్ని దోహం చేయనాడు సార్. అన్నయ్య ఇలా చేస్తారు సార్ ఎక్కడైనా సరే. ఒక అన్నయ్యగా మీరు చెల్లెళ్ళు 5,000 కోసం వాళ్ళు చేసిన పనికి సార్ సేవ. నిజంగా చెప్పాలంటే మేము మా కళ్ళారా మేము చూసాం, మా గడపల దగ్గర మాకు వచ్చారు సార్, ఆధార్ కార్డు ఇచ్చారు, రేషన్ కార్డు ఇచ్చారు. నిజంగా సార్ వాలంటరీ వ్యవస్థ పెట్టి చాలా నెంబర్ 1 పనిచేశారు సార్. నిజంగా వాళ్ళు చేసిన సేవ సార్. వాలంటరీకి నిజంగా నా నమస్తే సార్. నిజంగా చెప్పాలంటే తదుపరి ఎలా ఉండబోతుంది? ఈ 4 ఏళ్లలో మిగతా పనులు పూర్తయి అమరావతి పోలవరం దశకు వస్తుందా? మీ అభిప్రాయం ప్రకారం ఈ యొక్క ఆర్థిక లోటు బడ్జెట్ ఉంది కాబట్టి కష్టంగా ఉంటుందంటారు సార్? అమరావతి పూర్తయితే నాకు తెలియదు కానీ సార్ నేను కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాను. పెద్ద వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఆ వీడియోలు చూస్తూ ఉంటాను. అయితే వాళ్ళు అనేది ఏంటంటే 30 ఏళ్ళు దాకా అమరావతి అవ్వడం అంటే అసంభవం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, నేను చూస్తున్నాను. మరి నేను అనేది ఏంటంటే వీళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ మన ఏపీలో విశ్లేషకులు కూడా చాలామంది ఉన్నారు సార్, మేధావులు చాలామంది ఉన్నారు. వీళ్ళ నుంచి తప్పించుకోవడం వాళ్ళ వల్ల కాదు సార్. ఎందుకంటే వాళ్ళు గుడ్డోళ్ళు కాదు, వాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు ఏం తెలియని వాళ్ళు కాదు. వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళే. అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర ఆటలు ఎలా ఆడతారు సార్? అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర చిందులేయడం కుదరదు సార్. ఇది చెప్పచ్చు మీరు ఎవరికి, మా పేదకి మాయ మాటలు చెప్పచ్చు, లేకపోతే ఓటు కోసం చెప్పచ్చు. వాళ్ళకి చెప్పలేరుగా మీరు. వాళ్ళకి చెప్పడం అంటే జరగని పని సార్. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత కాలం ప్రజలకి అన్నీ ఏం జరుగుతుందన్నది మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది సార్. అది సార్ అండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలనకు సంబంధించి కూటమి ప్రభుత్వ నాయకులు మీరు ఎక్కడుంటే అక్కడికి గడపకి వచ్చి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది 1 year అని అడుగుతామంటున్నారు. మీకు ఏ నచ్చాయి? మాకు అమ్మఒడి బాగుంది, గ్యాస్ దిగుబడి బాగుంది, అన్నీ ఇక వాళ్ళు చేసేదంతా బాగానే ఉంది. కాకపోతే మహిళలకు ఏమైనా ఇస్తారో ఇవ్వరు అనేది కొంతమంది, ఎందుకంటే ఇతర పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. అదర్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాగ తీసుకున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నారు, కానీ మనం ఆగాలి కదా. ఆగకుండా ఎదురు వచ్చి చెప్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే గిల్టీ ఫీలింగ్, వాళ్ళు చెప్తారు వీళ్ళేమో అడుగుతారు. అది కాకుండా కూటమి ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఒక సంక్షేమం అనేది అందుతూనే ఉంది. అయితే చూసుకుంటే మాజీ ప్రభుత్వాలు కూడా 3వ తారీఖు, వీళ్ళు 2వ తారీఖు వస్తారంటారు. 3వ తారీఖు జూలై నుంచి కూడా వీళ్ళు కూడా QR కోడ్ స్కాన్ చేపిస్తారంట. దాంట్లో ఆప్షన్స్ ఉంటే మీరు ఎన్నుకోవచ్చు. ప్రభుత్వం మీకు ఇంకా ఎంత బాకీ ఉంది, ఆడపిల్లలకి ఏమివ్వాలి ఏంటి, వీటిలన్నిటి గురించి కూడా కూలంకుషంగా వాళ్ళు కూడా గడపకి వచ్చి చెప్తామంటున్నారు. ఆ విధానం ఎలా ఉంది?
ఆ విధానం అప్పుడులో కొంచెం అందే వాళ్ళకి అందింది, అందలేని వాళ్ళకి లేదు. కాకపోతే వీళ్ళు ఒకటి వాలంటీర్స్ అంటే ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు చక్కగా. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి కూడా వాళ్ళు చెప్పటం లేదు. ఒకే మనిషి అక్కడ ఉంటున్నారు, సచివాలయంకి వెళ్ళి మనం కనుక్కోవాల్సి వస్తుంది. వీళ్ళు ఇంటింటికి వచ్చేవాళ్ళు. అదొకటే తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. బాగానే ఉంది కూటమి ప్రభుత్వం, అంతా బాగుంది. జగన్ గారు చేసింది కూడా ఇంటింటికి, ఇక ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవ్వరు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకపోయేది. వాళ్ళే వచ్చేవాళ్ళు, కాగితాలు తీసుకున్న వాళ్ళు ఇచ్చేసి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. అదొకటే. కానీ వీళ్ళు చేసేది కూడా అన్ని పథకాలు అందుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే సంక్షేమం కూడా ఏదన్నా లిస్టులో లేకపోతే మళ్ళీ చేరుస్తాం అంటున్నారు మేడం. ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వాలి 1500, పోస్ట్ ఆఫీస్లో 200 పెట్టి కాటాలు తెలిసారు కదా, అది కూడా ఇంకా రాలేదు. అదొక్కటే రాలేదు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 ఖరారైంది, నిన్న కూడా చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? కానీ అది పెట్టారు, మంచిగానే ఉంది. కాకపోతే వాళ్ళు 15 ఉచితం అంటే ప్రభుత్వానికి నష్టమే. కాకపోతే అది 20 రూపాయలు 2 టౌన్ వెళ్తున్నాం, అదే 10 రూపాయలకి పెడితే బాగుండేది. ఇప్పుడు వాళ్ళకి నష్టం ఉండదు, జనాలకి నష్టం ఉండదు. ఎందుకంటే మేడం సంవత్సరం వారు కూడా ఈ ఆర్థిక నష్టాలన్నీ బేరీ వేసుకుని సమపాలనలో చేసి రావాలంటే ఇంత టైం పట్టిందని చెప్తున్నారు. కొంచెం అర్థం చేసుకుంటారు. వాళ్ళు ప్రభుత్వం ఇవ్వాలన్నా కష్టమే. వాళ్ళు 10 రూపాయలకి బస్సుకు పెట్టేస్తే పోయేది కదా. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే 500కే బండ దించేస్తున్నారు. అట్లా ఇచ్చేస్తే పోయేది. ఎందుకు బ్యాంకీలు అందే వాళ్ళకి అందుతున్నాయి, అందలేని వాళ్ళకి అందటం లేదు. ఇప్పుడు గ్యాస్ ఉంది, కొంతమందికి మాత్రమే పడుతున్నాయి, కొందరికి పడటం లేదు. నష్టమే కదా. అది ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. మరి ఇద్దరు నాయకులు వస్తామంటున్నారు, మాజీ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం. ఎలా చెప్పబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఇంకా అవి మనం చెప్పలేము కూడా. అవి అంత మనం పబ్లిక్గా చెప్పలేము. ఓటర్లను బట్టి ఉంటుంది. ప్రభుత్వాలు చూశారు, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. చూస్తే గత 5 ఏళ్ళు సంక్షేమం ఉంది, ఇప్పుడు కూడా సంక్షేమంతో అభివృద్ధి అంటున్నారు. ఏం చెప్పు? అభివృద్ధి అంటే ఇప్పుడు అభివృద్ధి బాగానే ఉందండి. చేసిన పనులు మామూలుగా పిల్లలకండి వేసాడు, డబ్బులు వేసాడు. ఆయన రైతుకు కూడా వేయాలని కష్టపడుతున్నాడు, రైతు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం అప్పులు చేసి కూర్చకపోయింది. ఆయన అప్పులన్నీ పోవాలంటే ప్రతి ఇబ్బందిలో ఉండు. సంక్షేమాలకు ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా సంవత్సరంకైనా నెలకైనా వస్తాయి. ఈ చంద్రబాబు ప్రభుత్వం మంచిగా ఉంది. కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి బాగా చేస్తున్నారు. ప్రజల్లో ఉండండి నాయకులందరూ కూడా గైరు హాజరు కావద్దు సభా సమావేశాలకి. కొంతమంది అమెరికా వెళ్ళారు, కొంతమంది దైవ దర్శనానికి వెళ్ళారు నిన్న మీటింగ్ నిమిత్తం కూడా. మీరు కనుక మళ్ళీ రెస్ట్ తీసుకుని మనకు వారసత్వం ఉందలే, మనకేం అవ్వదులే అని కూర్చుంటే మళ్ళీ మీరు కూడా గత ప్రభుత్వంలాగా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సో నేను ఇచ్చిన సూచనలు పాటించండి అని నిన్న ఏదైతే మంగళగిరి ఆఫీస్లో చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది? అట్లేం కాదులేండి, అట్లేం జరగదు. ఎప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమంటే ఇబ్బంది పడదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కూటమి ప్రభుత్వమే. 3వ తారీఖు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అని దానికి పేరు పెట్టారు. మాజీ ప్రభుత్వ నాయకులు వస్తామంటున్నారు గడప గడప. ఇంకా మనకి ఎంత బాకీలు ఉన్నారు, ఎంత ఇవ్వాలి ప్రభుత్వాలు, మేము చెప్పిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడున్న ప్రభుత్వాలకి ఎంత డిఫరెన్స్ ఉందో ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటున్నారు. రాయండి, వాళ్ళు కూడా ఇంటికి గడప తిరగనాయండి. వాళ్ళు చెప్పే మాట వాళ్ళు చెప్పే మాట చదువుతారు. చూద్దాం, ఈ ప్రభుత్వం కూడా చూద్దాం. టోటల్కి ఎలా ఉంది సార్ రేషన్ డోర్ డెలివరీ విధానం కానివ్వండి? రోజు డెలివరీ అంటే ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఏంటంటే అమ్మకాలు వాళ్ళు బండ్లు వేసుకొని పోయి మధ్యలో బియ్యం అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి బియ్యం తీసుకొచ్చుకునేవాళ్ళు. మేము రేపు పొద్దున వస్తాంలే, మీరు పనికి వెళ్ళిపోయినారు, రేపు పొద్దున వస్తాం, ఆ బియ్యం అమ్ముకొని పక్కదారులు పడిచారు. 2027 కల్లా పోలవరం చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తెలుగు జాతికి అంకితం ఇస్తామంటున్నారు చంద్రబాబు గారు. కొంచెం వెసులుబాటు ఇవ్వండి, ఆర్థికంగా బలం అవ్వడానికి కొంచెం సమయం పడుతుందండి. తొందరలో చేస్తారండి. వెలుగున్న ప్రాజెక్టు మరి ప్రకాశం జిల్లా మాది, వెలుగున్న ప్రాజెక్టు మాది ప్రకాశం జిల్లా. మా వెలుగున్న ప్రాజెక్టు పూర్తి చేస్తారని నమ్మకం ఉంది మాకు. అలా ఉంది. ఎలా ఉంది సార్? ఒక పక్క చూసుకున్నట్లయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఎంతవరకు సాధికారకతగా ఉంటుంది, ఉపయోగపడుతుంది? ఉచిత బస్సుకు ఇబ్బంది పడతారండి. ఆడవాళ్ళు కొట్టుకొని చాలా ఇబ్బంది పడతారు. ఉచిత ప్రయాణం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆర్థిక భారం కూడా గవర్నమెంట్ పడితే మనకు కూడా మన మీద పడ్డట్టు అది కూడా కష్టంగా ఉండదు సార్ కొద్దిగా. నాయకుల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది సార్. నియోజకవర్గ వారీలుగా ఏదన్నా అటు ఇటుగా ఉంటే మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి, సిద్ధం కండి అంటున్నారు. ఎలా ఉంది క్లాస్ పీకడం? ఎలా ఉంది? మార్పులు చేర్పు ఉండొచ్చు. క్లాస్ పీకడం మా ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ పని బాగానే చేస్తారు. ఇప్పటికే ఇబ్బంది లేదు. తర్వాత నెక్స్ట్ మనం చెప్పలేము అయింది కాబట్టి మహిళల పథకాల కానించి ఈ సంవత్సరం వారు సంక్షేమం ఏం జరిగిందో మీకు ఏమన్నా అందినాయి అని అడగడానికి కూటమి ప్రభుత్వ నాయకులు 2వ తారీఖు నుంచి వస్తారంట రేపు. అయితే ఏమడుగుతున్నారు అంటే ఏదన్నా అవ్వకపోతే మళ్ళీ లిస్టులో పెడతాము, అన్నీ యాడ్ చేసుకుంటాము అంటున్నారు. ఒక పేపర్ మీద రాసుకెళ్తారంట. మరి ఏం చెప్పబోతున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకోండి. అదే గ్యాస్ బండ్లు 5 ఇస్తానన్నారు కదండి, మరి అవి ఇంతవరకు అమలు చేయలేదు. కనీసం ఒకదానికన్నా పడిందా?
పడలేదండి, రాలేదు. దీపం పథకం కింద ఇస్తానన్నాడు, మరి అవి ఇంతవరకు మాకు కూడా రాలేదు. రేషన్ మళ్ళీ డిపోల్లో తీసుకుంటున్నారు కదా, రేషన్ డిపోల్లో ఇంతవరకు డోర్ డెలివరీలు వచ్చాయి, కొంచెం ఇబ్బందిగా ఏమైనా ఉందని అడగమన్నారు. మరి ఇంతవరకు అయితే ఇళ్ళకి వచ్చాయి, మరి ఇప్పుడేమో రేషన్కి వెళ్ళి తీసుకోవాలి. మరి అది కూడా ఇబ్బంది అయిపోతుంది. రేపు 15వ తారీఖు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఒక టికెట్ ఏముండదు, ఆధార్ కార్డు మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అంటున్నారు. ఇబ్బంది అవుతుందా? ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే కొట్టుకుంటారా? లేకపోతే తెలంగాణలో అలాగే జరిగింది కదా. మరి అదంతా ప్రభుత్వం మరి ఏం చేస్తారో, ప్రభుత్వం మహిళలందరూ మరి బాగానే ఉంటే బాగానే ఉంటుందండి. మరి అదే ప్రభుత్వం ఇష్టం. కరెంటు బిల్లులు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయి? కరెంటు బిల్లులు బాగా వేస్తున్నారండి, బాగా వస్తున్నాయండి, అల్లాడిపోతున్నాం. మరి మాకేమో ఆప్కోస్ కింద తక్కువ జీతాలు, 18,000 జీతాలు, కట్టింగులు పోను, మరి ఏం మిగులుతున్నాయండి మాకు? మళ్ళీ ఏమో ఛార్జీలు 3,000 అయిపోతున్నాయి. ఇంకేం మిగులుతున్నాయి? 15,000 జీతం అయిపోతుంది. అది ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదు. ఏదో పెద్ద మాది గవర్నమెంట్ ఎంప్లాయీలు వెళ్ళే చెప్తున్నారండి, మాది గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు కదండి. అందుకని మాజీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి హయాము, వాళ్ళు కూడా 3వ తారీఖు నుంచి వస్తారంట. ఇంకా ఆడ మహిళలకు ఇంకెంత బాకీలు ఉన్నారు ఈ ప్రభుత్వాలు, రెండో చూసుకుంటే ఇంకేమేమి అందాలి అని చెప్పి ఇంటింటికి వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు. వీళ్ళిద్దరూ వస్తున్నారు. ఎలా ఉండబోతుందంట చెప్తారా? సమస్యలు చెప్పుకుంటారా? చెప్పుకుంటాం కదండి. మరి వాళ్ళ అమల్లోకి వస్తే మరి ప్రతిదీ మరి జరిగిద్ది అని అంటున్నారు. మరి మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. మరి అమ్మకం వందనం మటుకి బయట వాళ్ళకైతే వేశారు, మా డోక్రాకి మరి ఆప్కోస్ కింద చేసే వర్కర్లకు మటుకి వేయలేదు. మరి అన్నీ తీసేస్తున్నారు. 2వ తారీఖు 3వ తారీఖు పోటాపోటీకి ఇద్దరు వస్తామంటున్నారు. ఇద్దరికి అర్జీలు అయితే పెన్ను పేపర్ పట్టుకుని వస్తారు. మీరు చెప్పుకోండి సమస్యలు. మరి పెన్షనీలు అంట, మరి గవర్నమెంట్ కింద దిగిపోయిన వాళ్ళు పెన్షన్లు ఉన్నాయి కదా. అవును, చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు పెన్షన్ ఏం చేశాడు? 8,000 తీసేశారు వాళ్ళకి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి జగన్ ప్రభుత్వంలో మరి 8,000 వేశారు, మరి ఈయన ప్రభుత్వం వచ్చి నాకు 8,000 తీసేయడం ఏంటి? ఇదేం ప్రభుత్వమో అని అంటున్నారు చాలా మంది జనం అండి. ఓకే మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.